ఓం సాయిరామ్. మరి వాళ్ళు పెడుతుంటే ఒప్పుకోకుండా ఇతను పెడితే ఎందుకు ఒప్పుకున్నారు అంటే, నిజంగా వీళ్ళందరికీ బాబావారు మీద కొంచెం ఉంది కాబట్టి వాళ్ళు అలా బాబావారు తెలుసు నిష్కల్మషంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత బాబావారు పెట్టించుకుంటారు అనేది. మరి ఆ ఉన్నతమైనటువంటి భావం అనేది సాయినాథునికి దగ్గర చేస్తుంది. మరి ఆ భావం సాక్షాత్తు నా గురువు, అట్లాగే సాయినాథుని దగ్గరికి పరమేశ్వర స్వరూపం నా బాబా రాములు వారి స్వరూపం. వాళ్ళు రాములుగా దర్శనం ఇచ్చారు. ఎలా కావాలంటే అట్లా అనేక రూపాల్లో దర్శనం అనేది సాయినాథుడు అప్పుడే ఇచ్చారు కదా. మరి కనుక ఇవాళ రోజున అతని భావాన్ని బట్టి నేను అతన్ని వారించలేకపోయాను అని సాయినాథుడు చెప్పారనమాట. ఇక్కడ క్షణం ఆలోచించాలి మనం. ఏంటంటే మనం ఎవరి దగ్గరికైనా పైన వెళ్ళినప్పుడు నేను సాక్షాత్తు నా గురువు గారిలాగా తలుచుకుంటున్నానని వాళ్ళ మొహాన్ని విభూదినో ఏవో రాయింది ఒప్పుకుంటారా చూద్దాం. ఒప్పుకోరు. బాబా అన్ని పదాలను ఉచ్చరించేవారు. బాబావారు భక్తుల చేత జ్ఞానేశ్వరి, ఏకనాథ భాగవతం, గురు చరిత్ర, విష్ణు సహస్రనామం, దాసబోధ ఇట్లా అనేక రకాలైనటువంటి గ్రంథాలు చదివించడమే కాకోకుండా కొందరు భక్తులకైతే కళలో కనిపించి దాని అర్థాన్ని కూడా బోధించేవారు కదా. మరి సాయినాథుడు రామ విజయం అనే పుస్తకం భగవద్గీత యొక్క అర్థం చెప్పారు. ఎక్కడన్నా అసలు ఒక్క లక్షణం కనిపించని సాయినాథుని ఎందుకండి మీరు అలా మాట్లాడుతున్నారు? మీకు అర్థం కాని జనం ఎందుకు ఇంతలా విర్రెత్తిపోయి సాయినాథుని పైన ఇట్లాంటి బురద చల్లాలని చూస్తున్నారో అర్థం కావడం లేదు. అవకాశం అనేది ఎక్కడా లేదు మీరు మాట్లాడడానికి. మీరు మసీదు అంటున్నారే, అక్కడ ఎన్ని పారాయణాలు జరిగేవి, భజనలు, తులసి కోటలు, శంకారావాలు. అసలు ఒక రకం అగ్ని పెట్టండి, ఒకసారి అగ్ని తీసుకెళ్ళి ఆ మసీదులో మరి సాధ్యమవుతుందా? అసలు ఎన్ని మసీదులో తిరగలు తిప్పుతారా? మరి ఇట్లాంటివి ఎన్నో సాయినాథుడు గంటలు మోగిస్తారా? ఇవి హారతులు ఇస్తారా? నైవేద్యాలు ఇస్తారా? హారతి తుకారామా అంటే సాయిబాబా చేతులు జోడించుకుని కూర్చునేవారు కదా. మరి ఇంకా పైగా చెప్పారు సాయినాథుడు, నాకు ఈ సృష్టిలో ప్రస్తుత కాలంలో ఏకనాథ మహారాజును మించినటువంటి స్వచ్ఛమైన బ్రాహ్మణుడు ఇంకొకళ్ళు లేరు అని చెప్పారు. అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు? మాట్లాడే మాటలు ఎవరికి కూడా సాయి బిడ్డలకు చెందవు. కానీ నేను మీతో పంచుకుంటున్నది అంటే సాయి బిడ్డలు ప్రతి ఒక్కరు ఎవరో ఏదో చెప్పారని మనం తొందరపడడం కాదు, ఎవరో ఏదో అన్నారని మనం బాధపడటం కానీ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎవరి అజ్ఞానాన్ని వాళ్ళు బయట వేసుకుంటున్నారు తప్ప ద్వేషాన్ని బయట పెట్టుకోవడం తప్ప ఏమీ లేదు.